ప్రైజ్ హల్లెలూయా. దేవుని ఉచితమైన కృపను బట్టి 16వ దినపు కృతజ్ఞత కూడికలో దేవుడి రీతిగా మనందరినీ మరి సమకూర్చినందుకు ఆయనకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకు ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం.
హల్లెలూయా స్తోత్రం. మరి ఇక కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. పాటలు పాడేటప్పుడు అందరం చప్పట్లు కొడదాం, ఆయన నామాన్ని కనపరుస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. మనందరం కలిసి పాడుకుందాం. నాతో పాటు మీరు కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. ఘనమైన నా దేవుని రాత్రికాల సమయంలో ఆరాధిద్దాం. హల్లెలూయా. నిన్ను కీర్తించగా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపకలంచగా వేణు యోచించగా కృపకలంచగా వేణు యోచించగా నాగరమాగును సుధించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్మదేవుని అభిషేకం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన మీద ఉంది అలాగే మనందరం కళ్ళు మూసుకొని ఆయన ఆరాధిద్దాం ఆయన మందిరములో ఆయన మందిర రావణములో మనం ఉన్నాము మనం ఆయన్ని ఆరాధిద్దాం వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై హల్లెలూయా స్తోత్రం వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు అన్న చెప్పగలదాం నా వారమై నీతిమంతులమై మోహమేయుదము నీతిమంతులమై మోహమేయుదము యేసు రక్తములోనే
నాటబడిన వారమై యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే పాపిష్ఠము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనందరి మీద ఉన్నది. ఈ యొక్క రాత్రి కాల సమయంలో అందరము కూడా ఆయన ఆరాధించడానికి అనిపించిన కృపను బట్టి మరొకసారి మనం రెండు చేతులెత్తి ఆకాశం వైపున గొప్ప దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, అయ్యానికి స్తోత్రం నారాయణ. సామర్థ్యము కలిగిన దేవా మీకు స్తోత్రము నారాయణ. నీతిమంతుడా మీకు స్తోత్రము నారాయణ. అనంత స్తోత్రముడా పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రం 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 స్తోత్రం. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనండి. ఆరాధన అంతటి మీద మీరే ఘనత వహించండి నా ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నిలబడబోచునని దాసు నిలబెట్టి ఆత్మతో సత్యముతో నా తండ్రి ప్రభా అయా ముఖాంతరంలో వచ్చి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి మాట నా తండ్రి నీ మాట అగ్ని వంటిది నా తండ్రి మా హృదయాలను తాకునట్లుగా సహాయం చేయండి. అభిషేకాత్మతో నింపండి. మీకు ఈ రాత్రి కాల సమయంలో అభిషేకాత్మతో నింపండి. మీకు వందనాలు స్తోత్రాలు. అభిషేకాత్మతో నింపండి. మీకు వందనాలు స్తోత్రాలు. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తుతించండి. యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా స్తోత్రం. దేవుని నామకు స్తోత్రములు. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనములు. ఇప్పటి వరకు కూడా మరి ప్రార్థనా గీతముల ద్వారా దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించుకున్నాం. మరి ఈ సమయంలో ప్రియ బిడ్డ కిరణ్మయి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు అందిస్తారు. అందరం కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థనలో ఉందాం. ఆ బిడ్డకి దేవుడు ఆత్మీయ జ్ఞానం ఇవ్వాలని, మరి దేవుడు తన ఆత్మీయంగా వాక్యము నడిపించాలని మరి ఆ బిడ్డని ఆహ్వానించుకుందాం దేవుని వాక్యం అందించడానికి. అందరికీ వందనములు. స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవునికి మొదటగా స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి దైవజనురాలకి మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. మరి వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రము 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 మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. సాయంకాల సమయం ఉంది తండ్రి. అయా నీ ఏ యోగ్యతలు నేను నన్ను నిలబెట్టుకుని ఉన్నారు ప్రభా. అయా నా ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీ వాక్య జ్ఞానంతో నన్ను నింపండి ప్రభా. అయా చెప్పేస్తున్నటువంటి వాక్యాన్ని తండ్రి ఆ బిడ్డల హృదయంలో నాటబడిన ప్రభా. అయా ప్రతిరోజు కూడా వాక్యానుసారంగా జీవించి కృపను బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్య భాగంలో చూసుకున్నట్లయితే అండి, మరి దేవుని విస్తారంగా ప్రేమిస్తే మనం ఏం ప్రయోజనం, అసలు ఎందుకు ప్రేమించాలి మనం దేవుణ్ణి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూసుకున్నట్లయితే, ఆ ఊరిలో ఉన్న
పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలమ్మా. మరి ఆ ఊర్లో అయితే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉందండి. మరి ఆ స్త్రీ మరి దేవుని పాదాల మీద అత్తరు పోసి మరి ఎంతగానో ఏడ్చిందంటండి. అయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు అలా చేసింది? ఎందుకంటే మరి ఆమె పాపాలు చాలా విస్తారంగా ఉన్నాయంట. ఆమె పాపములు విస్తారంగా ఉన్నవి. అవి క్షమించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆమె పాపములు క్షమించబడతాయండి. మరి క్షమించబడాలంటే ఏం చేయాలి? మొదటగా మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించేవారుగా ఉండాలంటే అదే 7వ అధ్యాయంలో 47వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడెనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నదని ఆమెతో అనెను. మరి ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నారంటండి? ఆమె ఏం చేస్తుందంట? ప్రభు వారిని చాలా విస్తారంగా ప్రేమించిందంట. మరి ప్రేమించబడింది కాబట్లే ఆమె చేసినటువంటి ఆ పాపాత్మరాల స్త్రీ అయినటువంటి పాపములు దేవుడు క్షమించగలిగాడు. ఎప్పుడైతే మనం దేవుని విస్తారంగా ప్రేమిస్తామో మన విస్తార పాపములంట క్షమించబడతాయి అంట. మనం ప్రేమించినట్లే మన దేవుడు కూడా మనం ప్రేమిస్తున్నామా లేదా అని మన దేవునికి తెలుసా లేదా అని మనం అనుకుంటామండి. కానీ మన దేవునికి మనం ఎంతగా ప్రేమిస్తామో ఆయన మనల్ని అంట ఎరిగిన వాడుగా ఉన్నాడంట. చూసుకున్నట్లయితే 1వ కొరింథీయులు 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 8వ అధ్యాయం 3వ వచనం 1వ కొరింథీయులు ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరకైన వాడే. ఎరకైన వాడంటే దేవునికి తెలిసిన వాడండి. మరి అంత పాపాత్మురాలైన స్త్రీ దేవుని ఎంత విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆయన ప్రేమించిన వాడినంట దేవుడికి తెలుసంట. మరి తెలుసు కాబట్టే కదా ఆమెని దేవుడు క్షమించగలిగింది. అలాగే చూసుకున్నట్లయితే మరి మొదటగా మనం దేవుని ప్రేమిస్తే మన పాపాలు విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. రెండవదిగా చూసుకున్నట్లయితే మనం దేవునికి ఎరిగిన వారంగా తెలిసిన వారంగా ఉన్నాము. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచెదను. మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును అన్నాడండి. మరి మొదటగా చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ప్రేమిస్తే మన పాపాలు విస్తారమైన పాపములు క్షమిస్తాడంట. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే మనం దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే మనం ప్రేమించినట్లయితే ఆయన మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడంటండి. అలాగే మనల్ని గణపరిచే దేవుడుగా ఉన్నాడండి. ఎందుకు? మనం దేవుని ప్రేమించాలి. ఈ లోక ప్రేమలు అనేవి ఎంతవరకు శాశ్వతమో తెలియదు కానండి, మనం బ్రతికినంత కాలము కూడా
మన దేవుని ప్రేమ ఎన్నటికీ మనని విడిచిపెట్టి పోదండి. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండగలిగాము. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ప్రతి ఒక్క చేతి పనులు మనం చేసుకోగలుగుతున్నాము. ఆయన ప్రేమించాడు కాబట్టి మనము ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వినగలుగుతున్నాం. నిజంగా మరి ఇప్పటి వరకు ఎట్లున్నామో తెలియదు, కానీ మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలండి. ఆయన్ని ప్రేమిస్తేనంట ఆయన మనల్ని కూడా ప్రేమిస్తాడంటండి. కీర్తనలు 140 అధ్యాయం 20 వచనం చూసుకున్నట్లయితే, 140 అధ్యాయము 20 వచనం. దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనం కాపాడబడతామంట. 145 20వ వచనం. యెహోవా తనను ప్రేమించు వారినందరినీ యెహోవా తనను ప్రేమించిన వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయనంటాను. చాలండి. మరి దేవుని విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడతాడంటే అండి. మరి మొదటగా చూసుకున్నట్లయితే మన విస్తార పాపములు క్షమించబడతాయి. రెండవదిగా చూస్తే దేవునికి మనము తెలిసిన వారముగా ఎరిగిన వారంగా ఉన్నాము. మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుణ్ణి మన పరిస్థితి నుండి తప్పించి మనల్ని గణపరిచే దేవుడుగా ఉన్నాడండి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే మరి దేవుడు మనం ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడుతానంటున్నాడండి. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లయితే, 16వ అధ్యాయము 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. చాలండి. మనం ఏం చేయాలంటండి, మన నిజమైన దేవుని నమ్మాలంటండి. ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడంటండి. మొదటగా మన విస్తార పాపములు క్షమించబడతాయి. రెండవదిగా దేవునికి తెలిసిన వారుగా ఉన్నాము. మరి మూడవదిగా ఆయన మనల్ని తప్పించి గణపరుస్తానంటున్నాడు. నాలుగవదిగా ఆయన మనం ప్రేమిస్తే మనల్ని కాపాడుతానంటున్నాడు. ఐదవదిగా ఆయనని మనము ఎరిగి ఉండి ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని కూడా ప్రేమిస్తానని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారండి. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని అధికముగా ప్రేమించి ఆయన కృపను పొందుకునే వారంగా ఉండాలని ఇది చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా బిడ్డ చెప్పిన వాక్యము దేవుడు దీవించును గాక. దయచేసి చక్కని సందేశాన్ని అందించున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. మనము టైం సరిపోకపోవడం వల్ల 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తానండి. ఎట్లాగో వాక్యం చెప్పి ఉంది కాబట్టి బిడ్డ మనము దీనికంటే ప్రతిరోజు కూడా నేను చెప్తున్నాను అందరికీ తెలియాలని. అంటే మన దేవుడి పట్ల మనకి విశ్వాసం ఎంత బలముగా ఉంది అనే విషయం తెలుస్తాం కోసమే నేను బాగా ప్రతిరోజు చెప్తున్నానండి. ఏ విషయం అంటే యేసయ్య మనకి మందిరముని కట్టి తాళం చెవులు ఇచ్చాడండి. దేనికంటే అది నేను 100కి 200% దేవుడు చూపించిన దర్శనమును అది నిజమే అంతే. కాబట్టి నేనేం చేసాను అంటే ఈ 40 రోజులు మనం కృతజ్ఞత కూడికని మనం పెట్టుకుందామండి. ఈ కృతజ్ఞత కూడిక అనేది అందరూ కూడా కార్యం చేసిన తర్వాత పెట్టుకుంటారు. మనమైతే దేవుడి పైన పరిపూర్ణ విశ్వాసంతో ముందుగానే ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాము. ఇవాటికి యేసు నామములో 16 రోజులు గడిచింది. ఇంకా 24 రోజులు కూడా దేవుడే నడిపిస్తాడు ముందుకి. ఈ లోపు మహా అద్భుతాలు యేసయ్య మన పట్ల చేస్తున్న దేవుడు అని కూడా నేను చేసాడు.
కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే, దేవుడు నాకు ఎలా అయితే మందిరము కట్టి తాళం చెవులు ఇస్తూ చూపించాడు, మీకు కూడా మీ ఆత్మలో ప్రేరేపణ కలిగి ఆ బిడ్డ మందిరం కడుతున్నాడు, మీరు వెళ్ళి సహాయం చేయాలి, మీ వంతు మీరు చెయ్యండి అని గనక యేసయ్య మీతో మాట్లాడితేనే మీరు మందిరం కడతానికి ముందుకొచ్చి సహాయం చేయండి. నేను ఎవరిని అడగటల్లా, దేనికంటే నాకు చూపించిన దేవుడు మీతో కూడా మాట్లాడే దేవుడు. అందుకనే నేను దేవుడి పట్ల ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో ఈ పని కూడా యేసయ్య ఏర్పాటు చేస్తాడు. అందుకనే నేను మన యూట్యూబ్ ఛానల్లోనే నేను చెప్పుతున్నాను. అంతేగాని నాకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మందిరం కడుతున్నాను, మీరు సహాయం చేస్తారా అని నేను ఎవరిని అడగటల్లా. కారణం ఏమనగా, మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చుచున్న దేవుడు, పోషించుచున్న దేవుడై ఉన్నాడు. కనుక నా నమ్మకమును పూర్తిగా యేసయ్య దగ్గరే ఉంచాను. ఆయనే అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఉండగా మనం వెళ్ళి ఎవరినో ఎందుకు అడగాలండి? అందుకే ఆయనే మాట్లాడతాడు. నా పక్షముగా నాతో ఈ కార్యం చేయించాలి అని నా యేసయ్యకి తెలుసు. కాబట్టి ఈ సందేశం విన్న వారితో ఖచ్చితంగా యేసయ్యే అలా హృదయంలో ప్రేరేపణ కలగజేస్తాడు. అంటే యేసయ్యే మాట్లాడతాం. అలాంటి వారు ఎవరైనా యేసయ్య మాట్లాడి మీకు ప్రేరేపణ కనుక కలిగితే మీరు తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ కనుక చూసి ఈ సందేశాన్ని కనుక వింటే కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుందండి. దాంట్లో మా అకౌంట్ నెంబర్లు ఉంటాయి. అదే విధముగా QR కోడ్ కూడా ఉంటుంది. మీరు డొనేషన్ చేయించండి. మీకు దేవుడి ప్రేరేపణ బట్టి మీరు డొనేషన్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి మీ పేరు, మీ అడ్రస్, మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు మొత్తం అనేది కనుక చెప్తే ప్రతిరోజు కూడా మీ కుటుంబం గురించి మా మందిరంలో మా సంఘస్థులు మేము ప్రార్థన చేస్తూ జరుగుతుందండి. వీటిలన్నింటికన్నా ముఖ్యమైనది ఏమనగా నేను చెప్పేది, ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మందిరం కడతానికి అయ్యా యేసయ్య నువ్వు బిడ్డకు చూపించే ఉంట కదా నాయన, దానిని అది మీరు నిజం చేసిన దేవుడు గనక మీరే సహాయం చేయండి అని ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా మనము ఈ లోకంలో దేనినైనా సాధించవచ్చు గనక ప్రార్థన సహాయమని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. దయచేసి టైం మనకి ఇంకా సమయం లేకపోవడం వల్ల నేను చెప్పాలనుకున్నది రేపు చెప్తానండి. నిన్న మనకి మిగిలిపోయిన చెప్పాల్సిన వాక్యం ఉంది, అది మనకి రేపు చెప్తాను. ఎందుకంటే ప్రార్థనలో 1 గంట సేపు అందరూ కూడా ప్రార్థన చేస్తా గడపాలనుకుంటున్నాం కనుక దీని తర్వాత మళ్ళీ ప్రేమ విందు ఉంటుంది. ఏదేమైనా 9:30, 10 లోపు మొత్తం కార్యక్రమాలు అయిపోవాలి కనుక నేను కూడా చెప్తే లేట్ అవుతుంది. దానివల్ల నేను చెప్పవలసింది అనుకున్నది రేపు కానీ లేదా ఎల్లుండి కానీ, ఎందుకంటే రేపు కూడా మరొక తల్లికి నేను సమయం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి వీలైతే రేపు లేదా ఎల్లుండైనా నేను చెప్తాను. దయచేసి దేవుడి వాక్యముని దీవించును గాక. మనము ఎవరైనా మన సంఘస్థుల్లో ప్రేరేపణ కలిగిన బిడ్డలు 7గురిని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు.